రైతులు సాగునీరు అందక సెవనార్ కాలువ కింద తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులతో కలిసి ఈ కాలువలను ఎండిపోతున్నటువంటి పంట పొలాలని పరిశీలించడం జరిగింది. బహుశా నాకు తెలిసి ఈ మధ్యకాలంలో రైతులకి ఎంత దురదృష్టకరమైనటువంటి సందర్భాలు ఎన్నడూ కూడా చవిచూసి ఉండరు. కాలువల్లో నీళ్లు రావడం లేదు, కాలువలు పూర్తిగా మొక్కలు మానులు కలప పూడికతో నిండిపోయాయి తప్ప కనీసం ఒక కుళాయి మోయిన నీళ్లు కూడా రాలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాలువలు ఉన్నాయి. కాలువల్లోకి నీళ్లు వదలకపోవడము, నీరు సరిగ్గా విడుదల చేయకపోవడము ఒక పొరపాటు అయితే, నీరు విడుదల చేసినా పొర్లిపోవడం తప్ప కాలువలకు ప్రవహించేటువంటి విధంగా లేకపోవడం, కాలువలు పూర్తిగా మూసుకుపోవడం, పూడిపోవడం అనేటువంటిది ఇది ఎన్నడూ జరగనటువంటి పరిస్థితి. ఈరోజు ఈ ప్రాంతానికే పరిమితం కాలేదు. ఈరోజు ఏటి కాలువలు విరువురు మహమ్మదాపురం దాటిపర్తికి సంబంధించి వచ్చేటువంటి ఏటి కాలువల్లో కూడా పూడికి తీక నీళ్లు రాక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే ఈరోజు మేము ఇక్కడికి వస్తున్నామని తెలిసి అక్కడ ఒక మిషన్ ఏదో తీసుకొచ్చి అధికారుల చేత కలిపెట్టేటువంటి పనులు ప్రారంభించారు. నేను ఈ కూటమి ప్రభుత్వానికి ఛాలెంజ్ విసురుతున్నాను. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు నేను శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసినటువంటి సందర్భాలలో విపరీతమైనటువంటి నీటి ఎద్దడు ఉన్నటువంటి సందర్భాలలో కూడా నీరు ఏదో ఒక విధంగా తరలించాం, కాలువలు చేశాం. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులందరూ కూడా మాట్లాడేటువంటి మాట, ఆ రోజు వాటికి అనుమతులు ఉన్నాయా లేదనేది తెలియకుండా రైతులు ఈరోజు మాకు ఇబ్బందిగా ఉందంటే వెంటనే కాలువలు చేయించాం, వెంటనే వాటికి నీళ్లు విడుదల చేయించాం, వెంటనే అధికారులకి రైతులు నీటి విషయం మీద మా దగ్గరికి రావడానికి లేదు, రైతులు వ్యవసాయం చేసుకోవాల్సిందే తప్ప వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు తప్ప నీళ్లు, యూరియా లేదా విత్తనాలు వీటికి సంబంధించి రైతు అనేవాడు గ్రామం దాటి బయటకు రావాల్సినటువంటి అవసరం ఉండకూడదని చెప్పి ఆ రోజు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు అనేక సందర్భాల్లో చెప్పాను నేను, సోమిరెడ్డి శాసనసభ్యుడైన తర్వాత ఇరిగేషన్ పనులు చేయకుండానే దొంగ బిల్లులు తీసుకుని భోంచేయడం తప్ప ఎక్కడ రైతులకు సంబంధించి పనులు చేసేటువంటి సందర్భాలు లేవు. దానికి ఇది ఒక ఉదాహరణ. ఈరోజు అధికారి ఏం చెప్తున్నాడు, మంజూరయ్యాయి పనులు ఇంకా ప్రారంభించలేదు అన్నాడు. అంటే పంటలకు నీరు అందక, పంటలు ఎండిపోయిన తర్వాత, సీజన్ ముగిసిన తర్వాత మీరు దొంగ బిల్లులు చేసుకోవడానికి తప్ప ఎవరిని ఉద్ధరించడానికి ఆ పనులకు సంబంధించి మీరు మంజూరు చేసి గమ్ముగా పెట్టుకున్నారు. ఎప్పుడు పనులు మంజూరు చేయించాలా, ఎప్పుడు పనులు చేయాలా? రైతులకు సంబంధించి సాగునీరు అందించే ముందు మీరు మంజూరు చేసి పనులు చేయాలి. దొంగ బిల్లులు చేసుకోవాలనేటువంటి వాడు ఏదో ఒక విధంగా రైతుల తంటాలు పడి పంటలు ఎండబెట్టుకున్న తర్వాత నేను బిల్లులు చేసుకుంటే సరిపోద్ది అని చెప్పి రైతులకు సంబంధించి సాగునీరు ప్రవాహం ఆగిపోయింది. సోమిరెడ్డికి మాత్రం సొమ్ముల ప్రవాహం, వరద ప్రభావం మాత్రం బ్రహ్మాండంగా అందుకుంటున్నాడు. నీటికి మాత్రం వరదలాగా పడుతున్న డబ్బులు తప్ప రైతులకు సంబంధించి పొలాల్లో సాగునీరు పారేటువంటి పరిస్థితి లేదు. అందుకనే దానికి సంబంధించి దొంగ అన్నట్టుగా మీరు దోచుకోవడానికి పథకం వేసిన దానికి ముందుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సరిగ్గా పనులు చేయలేదు. నేను మీకు ఛాలెంజ్ విసురుతున్నా. ఇప్పటికే మీరు విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతుల సమక్షంలో వచ్చి చర్చకు వస్తారా? ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ విధంగా నీళ్లు ఇచ్చాం, సాగునీరు, ఈరోజు మీరు ఏ విధంగా ఇస్తున్నారు అనేటువంటిది ఒకసారి గ్రామాల్లో తిరిగి రైతులతో మాట్లాడితే రైతులు చెప్పేటువంటి పరిస్థితి. ఈరోజు యూరియా కావాలి అంటే ఇబ్బందులు పడాలి, యూరియా కావాలి అంటే బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవాలి, విత్తనాలు కావాలి అని అంటే నకిలీ విత్తనాలు వస్తున్నాయి. మొన్న వర్షాలు వచ్చి విత్తనాలు దెబ్బతింటే 80% సబ్సిడీతోని కాలం చెల్లినటువంటి విత్తనాలు ఇస్తే అవి మొలకెత్తకుండా రైతులు 2 విధాలా నష్టపోయినటువంటి పరిస్థితి. పాపం కాలాతీతమైంది, వాళ్ళకి సమయం వృధా అయింది, మరలా బయట నుంచి తీసుకొచ్చి పంటలు వేసుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు రాజకీయాలు చేయడం కన్నా రైతులకు సంబంధించినటువంటి సాగునీరు అందించడం ప్రధానమైనటువంటిది. కానీ మీరు చేసేటువంటి పోకడలు, మీ వ్యవహార శైలి ఏ విధంగా ఉందంటే, ఒక పక్క ఉపాధి హామీలో పనులు చేయిస్తున్నారు, వాటికి మళ్ళీ దొంగ బిల్లులు చేసుకుంటున్నారు ఇరిగేషన్లో. ఓ పక్క ఎఫ్డీఆర్ అని చెప్పి పనులు చేస్తున్నారు, దాని మీద మళ్ళీ దొంగ బిల్లులు చేసుకుంటారు. ఓఎండ్ఎం అని చెప్పి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద నిర్వహణ మరమ్మతులకు సంబంధించి ఆ రోజు పనులు మంజూరు చేసుకుంటున్నారు, మరలా దొంగ బిల్లులు. మొన్న మోంతా తుఫానుకు సంబంధించి ఒక 17 కోట్ల రూపాయలు చేయించుకుని మరలా ఈరోజు దిత్వా తుఫానుకు సంబంధించి మరో 15 కోట్లు, 20 కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు పెడితే జిల్లా కలెక్టర్ గారు 15 కోట్లు ఇస్తారు. జిల్లా కలెక్టర్ గారు ఏసీ రూముల్లో కూర్చుని ఈరోజు ఏదో వీళ్ళు దోచుకోవడానికి లైసెన్సులు మంజూరు చేయడం కాదు, జిల్లా కలెక్టర్ గారికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ కాలువలు సందర్శించాలి, ఈ రైతులతో మాట్లాడాలి, రైతులకు సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ ఆ విధంగా కాకుండా ఎమ్మెల్యే అడిగాడు కాబట్టి నేను పనులు మంజూరు చేస్తా,
ఎమ్మెల్యే పనులు చేయకుండానే డబ్బులు తినేస్తాడు, నాను ఇక్కడ కంటిన్యూ చేస్తాను, నెల్లూరు జిల్లాలో నేను కలెక్టర్గా ఉంటే చాలు అన్నటువంటి విధంగా వ్యవహరిస్తున్నాడు తప్ప ప్రజల బాధలు, రైతుల సమస్యలు ఈ అధికారులకు పడుతున్నాయా? ఇంజనీరింగ్ అధికారులు ఏం చేసినట్టు, కలెక్టర్ గారు ఏం చేసినట్టు? దీని మీద పత్రికల్లో కథనాలు వస్తుంటే మీరు ఎందుకు స్పందించడం లేదు? అంటే ఈ ప్రభుత్వం కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ, అధికారులు కానీ రైతుల్ని మీరు లైట్గా తీసుకుంటున్నారా? రైతులంటే మీకు లెక్కలేదా? వ్యవసాయం అంటే మీకు నిర్లక్ష్యమా? రైతుల పట్ల మీరు ఎందుకు, రైతులకు సంబంధించినటువంటి సాగునీరు అందించడంలో ఈరోజు మేము ఎందుకు తిరుగుతున్నాం? అధికారంలో లేకపోయినా రైతుల పక్షాన్ని ఎందుకు నిలబడుతున్నాం? కనీసం మా గళం విప్పితేనైనా మీరు వచ్చి పనులు చేస్తారు. మీరు దానికి సంబంధించి వాళ్ళకి ఏదైనా సరే అమ్మ వీళ్ళు వస్తారేమో అనేటువంటి భయం అధికారుల్లో ఉంటుంది కాబట్టి ఆ మేరైనా పనులు జరుగుతాయని చెప్పి ఈరోజు గ్రామాల్లో పర్యటిస్తున్నాం.